కున్న అభిప్రాయం స్పష్టంగా చెప్పిన ప్రజలు 3 రోజులుగా జరుగుతున్న గ్రామ సభలో అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ మేము ఎటువంటి పిలుపునివ్వలేదు. మా కార్యకర్తలు మా నాయకులు ఎవరు కూడా పోయి అక్కడ నిరసనలు చెప్పలేదు. ఈ ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రజలే ఎండగడుతున్నారు. వీళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు 420 హామీలను ప్రజలు నిలదీసి అడుగుతున్నారు. ఇటువంటి సందర్భంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా ఇంకా ఇతర కొత్త పద్ధతులు ప్రజల సొమ్మును దోసుకోవడానికి ప్రభుత్వం చేస్తున్న కుట్రల్ని తిప్పికొడుతూ ప్రజలు ఎక్కడికక్కడ స్వచ్ఛందంగా వాళ్ళే వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. పోరాటాలకు సిద్ధపడ్డ ప్రజలకి నాయకత్వం వహించాల్సిన బాధ్యత ప్రధానమైన ప్రతిపక్షంగా మాపైన ఉంది. ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు మంత్రులు దోసుకునే దాంట్లో వాటాల కొరకు కొంతమంది బీజేపీ నాయకులు కూడా తాపత్రయపడుతున్నారు. ఏ రైతాంగం అయితే అత్యంత దారుణంగా మోసపోయిందో కాంగ్రెస్ పార్టీ చేతిలో, ఆ రైతాంగం స్వచ్ఛందంగా వాళ్ళు పోరాటాలకు సిద్ధపడి ముందుకు వస్తున్నప్పుడు వారికి నాయకత్వం వహించి వాటిని ఒక దారిలోకి తీసుకొని పోవాల్సిన అవసరం ఉంది. దాంట్లో భాగంగా మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటు కేటీఆర్ గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించుకొని నల్గొండ జిల్లా రైతాంగం వాళ్ళ నిరసనను తెలియజేసుకున్నారు. 28వ తారీఖు నాడు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ ధర్నా కార్యక్రమాన్ని క్లాక్ టవర్ చౌరస్తాలోనే నిర్వహిస్తాం.